నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరం అంటే 31 మార్చ్ 2025 నాటికి 79 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ సంవత్సరం ఇప్పటికే నిన్న సాయంత్రానికి 104 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అంటే ఇప్పటికే గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి నిన్నటికి ఉన్నటువంటి తేడా సుమారు 25 కోట్ల రూపాయలు. దీనికి ప్రధాన కారణం ఈ జిల్లాలో బహుశా రాష్ట్రంలో ఎక్కడ లేనట్లుగా ఈ మన ప్రిన్సిపల్ జడ్జి గారి యొక్క సహకారంతో వారి యొక్క గైడెన్స్తో ఈ ఉన్నటువంటి నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ని మేము సద్వినియోగం చేసుకోవడమే ప్రధాన కారణం అని చెప్పి వారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ద్వారా ఈరోజు ఇప్పటి వరకు సుమారు 25 కోట్ల రూపాయలు అదనంగా కలెక్ట్ చేయగలిగాం. ఇంకొక ఈ ఆర్థిక సంవత్సరం ఇంకొక 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా మరో 25 కోట్లు కూడా కలెక్ట్ చేస్తామని చెప్పి మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి 150 కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూని కలెక్ట్ చేస్తామని చెప్పి ఆ నమ్మకం కూడా మాకు ఉంది. ఒకవైపు మా మున్సిపల్ సిబ్బంది కష్టపడుతున్నారు, మరోవైపు మన డిఎల్ఎస్సి ఈ ప్లాట్ఫామ్ కానివ్వండి, అదే జడ్జి గారు, ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరితో పాటు ఎస్పీ మేడం యొక్క సహకారం. ఎక్కడైనా ఎవరైనా వసూలు కావట్లేదు, షాపులు సీజ్ చేయాలంటే ఏ సిఐ ఏ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు మేడం. నిన్న మొన్న కూడా కొన్ని షాపులు సీజ్ చేసే మొండి బకాయిలు. మీకు ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. అందరి సహకారంతో ప్రజలు కూడా గతంలో ఎప్పుడు లేనట్లుగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నగరంలో కూడా కోట్ల రూపాయలు, దాదాపు 200 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతూ ఉన్నాయి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, సిటీ బ్యూటిఫికేషన్ కానీ, ఇవన్నీ కూడా మన జడ్జి గారు చెప్పినట్లుగా ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా మాత్రమే అభివృద్ధి కొనసాగించగలం. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో మీరు కట్టాల్సిన బకాయిలన్నీ చెల్లించండి, ఈ నగర అభివృద్ధికి తోడ్పడండి అని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ నేషనల్ లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు మాకు పూర్తి సహాయ సహకారం అందించేసినటువంటి జిల్లా జడ్జి గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సునీత, క్యారేజ్ రెడీ అయిందా? 2 నిమిషాలండి, తెచ్చేస్తాను. నాన్నని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు. ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్. తీసుకువెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం, నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు. కానీ నా మనసులో ఒక్కటే భయం, ఇంత పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది. నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్. ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్. వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు.